సిటీ న్యూస్కు స్వాగతం. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ మహాసేన మచిలీపట్నం పర్యటనను విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వ్యతిరేకించాయి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ మహాసేన మచిలీపట్నం పర్యటనను విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వ్యతిరేకించాయి. రాజేష్ మహాసేన మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు కోనేరు సెంటర్లో నిరసనకు దిగారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ మహాసేన రాకను వారు వ్యతిరేకించారు. ఆయనకు పి గన్నవరం టీడీపీ టికెట్ ఇవ్వడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర నిర్వహించనున్న దళిత శంఖారామం సభకు రాజేష్ మహాసేన వస్తున్నారని తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రతినిధులు గోబ్యాక్ రాజేష్ మహాసేన అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. చెప్పండి సార్. వైసీపీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తుందని పార్టీ సీనియర్ నాయకులు కటకం ప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తుందని పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో చెప్పాడంటే చేస్తాడంతే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కటకం ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వైస్ చైర్మన్ ఎండి కాజా, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, పట్టణ సచివాలయాల కన్వీనర్ మతీన్ ఖాన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ మొత్తంలో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఉదయం పూట నేను మతీన్ ఖాన్ గారికి తిరిగాం 21వ వార్డులో. అక్కడ కౌన్సిలర్లు కానీ, గృహసారథులు కానీ, వాలంటీర్లు కానీ అందరూ తిరిగి నిజంగా ఒక లెటర్ జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి లబ్ధిదారులకి ఏమేమి వచ్చినాయి, వాళ్ళు ఏం తీసుకున్నారు కుటుంబాలని అడుగుతుంటే వాళ్ళ ఆనందంలోనే వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఈయనే ఉన్నారు పెద్ద ఈయన దగ్గరికి వెళ్తే ఈయన అసలు చాలా ఆనందంగా చెప్తున్నారు. మాకేమీ ఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు, జగన్ గారు వచ్చాక మాకు ఈ లబ్ధి చేకూరింది, మాకు చాలా సంతోషంగా ఉందని. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి? మేము ఈరోజు ప్రతి కుటుంబానికి వెళ్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక పథకం అనేది ఇచ్చారు కాబట్టి మేము కూడా ధైర్యంగా వెళ్ళి వాళ్ళకి చెప్పటం, వాళ్ళని మళ్ళీ ఫ్యాన్ గుర్తుకి ఓట్లేమని అడగటం కూడా నిజంగా మాకే ఆనందంగా ఉంది. మరలా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. అలాగే పెడ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఉప్పాల రామబాబు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితిలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు 129 హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో 128 హామీలు అమలుపరచడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 99 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 100 హామీల్లో 99 నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే ఈ 5 సంవత్సరాల్లో 1,52 లక్షల కోట్ల లబ్ధి పొందిన లబ్ధిదారుల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అలాగే 2.62 లక్షల కోట్లు డీబీటీ ద్వారా మరి అందరికీ ప్రజానికం అందరికీ కూడా అందడం జరిగింది. 2.65 కోట్ల మంది లబ్ధిదారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అమలుపరచడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాడంటే చేస్తానంతే అనే కార్యక్రమాన్ని ఈరోజు ఆయన శ్రీకారం చుట్టారు. ఈరోజు మన పెడనపట్నంలో ఇంచుమించు అన్ని వార్డుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము గారి ఆధ్వర్యంలో
అలాగే మన పెండ మున్సిపల్ చైర్పర్సన్ కటకం ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు పట్టణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గత 5 ఏళ్ల కాలంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టారు, ఆ పథకాల వల్ల ఎంతమంది లబ్ధి పొందారనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,65,00,000 కుటుంబాలకు ఈరోజు జగన్ గారు ఈ డీబీటీ పద్ధతి ద్వారా 2.65 లక్షల రూపాయలను ఆయన అందజేశారు. అలాగే ఈరోజు పెన్నపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాల వల్ల ముఖ్యంగా ఇక్కడ పేదలు మధ్యతరగతి వర్గ ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆయన చేపట్టిన పథకాల్లో ఈరోజు పెన్నపట్నంలో వీఆర్ఓ సహకారంతోనే కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఆక్రమణలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీఆర్ఓ సహకారంతోనే కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఆక్రమణలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో గ్రామ మహిళలు బహిర్భూమికి వెళ్లేందుకు సుమారు 30 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 94లో గల సుమారు 70 సెంట్లు ప్రభుత్వ భూమిని గ్రామానికై వదిలేశారని, అయితే ఈ భూమి గ్రామ పెత్తందారి ఆక్రమించుకున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఇంతేరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన స్థానిక వీఆర్ఓ సదరు పెత్తందారికి బహిర్భూమిని అప్పజెప్పారంటూ వీఆర్ఓపై వారు ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఎంఆర్ఓ స్పందించకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మహిళల కొరకు కేటాయించిన బహిర్భూమిని ఆక్రమణల నుండి కాపాడవలసిందిగా ఇంతేరు గ్రామస్తులు కోరుతున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు చిన్న ఇంతేరు సత్రపల్లం ఉంటారు. అయితే మేము ఇది ఆడవాళ్ళకి మరుగుదొడ్డి ఒక 80 సెంట్లు ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఎప్పుడు చెత్త ఆడేసుకుంటూ ఉండేవారు, ఇవన్నీ చేసుకునేవారు. బయటికి వెళ్ళేవారు. వెళ్తే ఆడవాళ్ళు మనం కాదని మాట్లాడాల. నేను కొద్దిగా వీఆర్ఓ గారంట సంతకం పెట్టేసి ఎలాగిచ్చాడు పట్ట 7 ఎకరాల 40 సెంట్లు ఇచ్చేసారంట. మాకు న్యూస్ వచ్చి కొంచెం ఆన్లైన్లో కొడితే వచ్చింది 7 ఎకరాల 48 సెంట్లు. 7 ఎకరాల 48 సెంట్లు వచ్చిందని ఎలా వచ్చిందని అడిగితే పెద్దలు తీసుకెళ్తే ఇలాగా మాకు వచ్చింది. ఇప్పుడు గ్రామంలో చాలామంది ఉన్న పట్ట లేని వాళ్ళు మేము పట్ట కోసం మొత్తం అధికారులను అడిగాం, మాకే రాలా. ఇప్పుడు ఒక మనిషికి 7 ఎకరాల 40 సెంట్లు ఎలా వచ్చేసింది, ఎలా ఇచ్చాడు వీఆర్ఓ, దేనివల్ల ఇచ్చాడు అర్థం అట్లా. సర్వే నెంబర్ మారింది అయ్యి అంటారు, ఎలా మారుతుంది? పోనీ మారితే ఎంతమంది మారాలి? ఒక్కడికి వెళ్ళాలి 7 ఎకరాల 40 సెంట్లు. అది మేము గట్టిగా ఎంఆర్ఓ గారిని వాళ్ళని అడిగి ఆ పట్ట ఎలా వచ్చింది గట్టిగా చర్య తీసుకోవాలి. మనిషికి వచ్చండి 2 ఎకరాలన్నర అన్నారు, 2 ఎకరాలన్నర పట్ట అన్నారు. అది ఇప్పుడు 2 ఎకరాలన్నర కూడా గవర్నమెంట్ ఒకేసారి ఎవరికి ఇవ్వదు. దానికి అయిన వరకు ఎకరం అవ్వచ్చు, 70 సెంట్లు అవ్వచ్చు ఇస్తారు. 7 ఎకరాల 48 సెంట్లు ఏ రకంగా ఇచ్చేసారు. అది 94 సర్వే నెంబర్లో పట్ట ఇస్తా లేదన్నారు. ఎలా వచ్చింది 94 సర్వేలో? అది గట్టిగా ఈ వీరని కూడా ఎంఆర్ఓ దృష్టిలో పెడితే మనము సర్వేర్ గారిని పంపించి సోమవారం ఏ నెంబర్ ఏముంది ఏంటనేది చూద్దాము, పరిష్కారం ఏదో చేద్దామని చెప్పారు. అసలు ఉండదు, ఆన్లైన్లో ఉండదు. 94 అనేది ఆన్లైన్లో ఉండదు. 94లోనే ఉందంట. ఆక్రమించుకోవటమే, 94 పేరు ఉండదుగా. ఇప్పుడు 55 మీద ఉందంట కదా. 55 మీద ఉందంటే అతని కాగితాలు ఏముంటాయి అనేది చూడాలి మనం. అది 55కి ఇచ్చింది. ఇప్పుడు జగనన్న కాలనీ కింద ఎడగొట్టిన స్థలాలంట కదా. కాదు జగనన్న కాలనీ 1లో ఇచ్చాం. అదెంత? 1 సర్వే నెంబర్. 1 సర్వే నెంబర్. మీ పరిధిలో ఇది ఏ సర్వే నెంబర్ కింద వస్తుంది? 94 అనుకుంటున్నాను నేను కూడా. ఎక్స్టెన్షన్ ఎంత ఉంటుంది? 94 3,500 ఎకరం ఉంది. కాదు సార్, ఇప్పుడు ఇది ఈ ఎక్స్టెన్షన్ 50 సెంట్లు 60 సెంట్లు ఉంటుంది. మరి ఇది పూడుస్తున్నప్పుడు ఇది పొడచలేదు, ఏం జరగలేదు. మీరు ఇప్పుడు ఉన్నది దెబ్బగా పూడ్చారు కదా, ఆ పూడుస్తూ కూడా ఇప్పుడు ఇలా అంటే వీళ్ళు ఆపారు కాబట్టి గొడవ వచ్చిన సర్వే నెంబరు ఎవరి ఆక్రమణలో లేదు. అది గవర్నమెంట్ సైటు, తుమ్మ సెట్లతోనే ఉంది. ఇది ఏంటనేది ఎంఆర్ఆర్ దృష్టికి పెట్టే మేము సర్వేని పంపించి అది ఏ భూమి అనేది చూస్తామన్నారు. తెలీదు, నాకు తెలియదు. లోన్ కూడా ఎలా ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్ లోను? అది ఏదో వాళ్ళు చెప్పటం. ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం? తహసీల్దార్ గారు వచ్చి సోమవారం నాడు తహసీల్దార్ గారి దృష్టిలో పెట్టాము. ఈ 2 వర్గాలు వెళ్ళి తహసీల్దార్ గారి సమస్య చెప్తే సర్వేని పంపించి ఏ భూమి ఉందనేది క్లారిటీ చేద్దాం. ఇన్ని గొడవలు అసలు అవసరం లేదు. ఎందుకు పెట్టుకుంటారో తెలియదు మరి మాకు. పెట్టుకుంటాం కదా సార్. ఇప్పుడు మరుగుదొడ్డి అన్నది అక్కడ చెప్పేసి ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ లేదు కదండి, ఎవరు అబ్జెక్షన్ లేదుగా. ఇలా పూర్తి చేస్తా ఉంటే ఎవరు అబ్జెక్షన్ లేదుగా. ఎక్కడ పూడ్చారు? ఇది పూడ్చిందే కదండి. అది సురేష్ కి అతనికి అవగాహనతోనే పూడ్చారు. అది మాది ఇంతేరు సత్రపాలెం. మాకు ఈ స్థలం ఎప్పుడో మాకైతే తెలియదు, కానీ అంత పూర్వం నాటి నుండి స్థలం మాది, అధికారం ఇది. ఇప్పుడు మాదని దౌర్జన్యం చేసి తలమంతా పూడి చేసి చెరువులు తవ్వేస్తాకి తెస్తున్నారు. మాకు చెత్త వేసుకోవాలన్నా బయటకి మరుక్కెళ్ళాలన్నా మాకు ఇదే స్థలం ఇది. మాకు ప్రభుత్వాన్ని మాకు ఇది ఉంచాలని, మా స్థలం కావాలని మేము కోరుతున్నామండి.
మాకు ERV ఏం చేస్తున్నాడో ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ERV ఏం పట్టాలు ఇచ్చేసారని చెప్పి గ్రామస్తులు అధికారులు అంటున్నారు. వాళ్ళు కాకుండా ఇది మాకే కావాలి అనేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. 30 సంవత్సరాల ఇంకా అంత ముందు నుండి ఏనాడు మా చిన్నతనం నుండి కూడా ఇది ఇక్కడే ఉంది. ఇప్పుడు అడ్డంగా చేసేసి ఇదంతా పూడి చేసి దిమ్మలు చేస్తున్నారు. ఏంటని అడిగితే గొడవలు చేస్తున్నారండి. ఇది అంటే ఇప్పుడు VRO ఏం చెబుతున్నాడు మరి? ఈ ERV అంటే పట్టాలు ఇచ్చేసారని చెప్పి ERV మాకు ఎవడు ఏం చేయలేడు, మా పట్టా ఇచ్చేసారని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ భూమి పట్టా అయితే అడగలేదా మీరు? మేము మాకు తెలిసిన తర్వాత అడిగితే మేము పట్టాలు వచ్చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారండి. భూమి గల్ల వాళ్ళు, పక్కన చెరువు వాళ్ళు. మా గ్రామస్తులు కూడా మొన్న ఎప్పుడో చెప్పారు, మళ్ళీ గ్రామస్తులు కూడా పట్టించుకోని మేము అడుగుతున్నాం వాళ్ళని. ఇప్పుడు ఈ భూమి ఎవరి పేరు మీద ఉందని చెప్పి అంటున్నారు? ఎవరి పేరు లేదు, ఇది మా గ్రామానికి సంబంధించిందండి. ఇది ఉమానేశ్వర పేరున ఉందని చెప్తున్నారంటండి. వాళ్ళ వెళ్ళకుండా మాకు కావాలి, ఈ భూమి మాకు కావాలని అడుగుతున్నామండి మేము. మాకు ఇదైతే 4 ఎకరాలు ఎంత ఉంటది. ఇది అది మా గ్రామానికి ఉండిపోవాలి. నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్రామంలో ONGC రిగ్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం ONGC రిగ్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రిగ్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు డిమాండ్ చేశారు. ఇక్కడి నుండి ప్రతిరోజు సగటున 50 ట్యాంకర్లతో సహజ వనరులు తరలిస్తున్నారని, భారీ ట్యాంకర్లు, భారీ యంత్రాల రాకపోకలతో వక్కపట్లవారిపాలెం భవదేవరపల్లి రోడ్డు ధ్వంసమైందని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో రహదారులు, వ్యవసాయ మురుగు కాలువలు అభివృద్ధి చేయట్లేదన్నారు. CSR నిధులు 1.5 కోటితో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు తూతూ మంత్రంగా అరకొర పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరుల తరలింపుతో పంటలు కాలుష్యం బారిన పడుతున్నా ఇక్కడ సమాధానం చెప్పే దిక్కు లేదన్నారు. ఏడాది క్రితమే ఎమ్మెల్యే ద్వారా ప్రతిపాదన పెట్టినా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదన్నారు. సమస్యల పరిష్కారం, హామీల అమలుపై అధికారులు దిగివచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఒక్క ట్యాంకర్ కూడా బయటకు వెళ్లదని తేల్చి చెప్పారు. ధన్యవాదాలు తెలుపుతూ చెప్తున్నామండి. మీరు ఇక్కడ మా వక్కపట్లవారిపాలెం గ్రామ పంచాయతీలో ONGC తీసుకున్నారు. దాని పరిసర ప్రాంతాల్లోనే మా పొలాలు ఉన్నాయి. అవన్నీ మీరు తీసుకెళ్లే వ్యర్థ పదార్థాలు ఇక్కడ దిగడిపోతుంటే వాటి వల్ల కాలుష్యం పెరిగిపోయి మా పైర్లని దెబ్బతింటమే కాకుండా రైతులకు చాలా నష్టం కలుగుతుంది. రోడ్లు కూడా చాలా చప్పగా గుంటలు పడిపోయినాయండి. భారీ వాహనాలు తీస్తున్నారు. భారీ వాహనాలు వెళ్తాం వల్ల ఈ రోడ్లు పోవడంతో మీరేమో మరమ్మత్తు పనులు చేయట్లేదు. కాబట్టి ఈ వ్యర్థ పదార్థాలను కూడా బయటికి తీసుకుపోవాలి, ఇక్కడ ఉండకూడదు. రోడ్లను బాగు చేయాలి. ఇక్కడున్న రైతులకి, ప్రజానీకానికి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని బాధ్యత మీకుంది. మీరు ఇదివరకు ఎన్నో మంచి మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి ఇక్కడ పొలాలు తీసుకున్నారు. వాటికి తగిన న్యాయం ఏదీ చేయలేదని చెప్పి మా రైతులందరూ బాధపడుతున్నాము. కాబట్టి రైతుల సమస్యలు తీర్చాల్సిగా కోరుతున్నాం. తీసి వ్యర్థ పదార్థాలు వచ్చిన దానివల్ల ఇబ్బంది, కాలుష్యం వల్ల ఇక్కడ పైర్లు, పంటలు దెబ్బతినిపోయి 10 బస్తాలు మినుము పైరు కాయలు కాయకుండా దిగడిపోయి ఒట్టి పోటు చెట్లుగా మారిపోయి ఏమి ఎకరానికి 2 బస్తాలు వచ్చే మాదిరిగానే ఉంది. కానీ రైతులు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి భారీ వాహనాలతో ఇక్కడ నిధి నిక్షేపాలన్నీ తరలించబోతున్న ONGC ఏర్పాటు చేసేటప్పుడు చెప్పిన నిబంధనలకు అనుగుణంగా ఏ పని చేయట్లేదు. వారి వాహనాల వల్ల పాడైపోయిన ఈ వక్కపట్లవారిపాలెం భవదేవరపల్లి రోడ్డు దారుణంగా పాడైపోయింది. సంవత్సరాల క్రితమే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మెమరాండం ఇవ్వటం, ఎమ్మెల్యే గారితో మాట్లాడించడం చేస్తే వెంటనే ఈ రోడ్డు పోతామని మాకు మాట ఇచ్చారు. ఇది ఇప్పటి వరకు కార్యాచరణలోకి రాలేదు. దాని గురించి మాట్లాడితే ఇక్కడ ఆఫీసు ఉండదు, రాజమండ్రిలో ఉంది, కాకినాడలో ఉంది, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని సమాధానం చెప్తారు వీళ్ళు. ఈరోజు అందుకే వాళ్ళ వాహనాలు ఆపడానికి ఇక్కడికి వచ్చాము. ఈ రోడ్డుతో పాటుగా ఈ చుట్టుపక్కల ఈ రిగ్గు వల్ల ఇబ్బంది పడుతున్న రైతాంగానికి మురికాలలో బోధులు చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ సరిచేయాలి. అలాగే CSR నిధులతో వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, భవదేవరపల్లి గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పిస్తామని చెప్పి ఫస్ట్ వాళ్ళు ONGC పెట్టేటప్పుడు మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఏ ఒక్క పని చేయట్లేదు. తూతూ మంత్రంగా ఏ బాత్రూంలో, టిందట్లో కట్టేసి వాళ్ళు వాటిని పోస్టుల్లో పెట్టుకుని పైకి చూపించుకున్నారు తప్ప ఇక్కడ సమాధానం చెప్పే వ్యక్తి ఉండడు, మాకు సమాధానం చెప్పరు. కానీ వాహనాలు మాత్రం రోజుకి 50 నుంచి 60 లారీలతో పెద్ద పెద్ద ట్యాంకర్లు తెలిపోతే ఈ రోడ్లన్నీ పాడు చేస్తున్నారు. మా రైతుల దగ్గర పొలాలు తీసుకుని పాయింట్లు వేసి పొలాలు పూడిసి చేసి లీజ్ ఇవ్వకుండా ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మాకు 10% పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు అవి ఆపేసి కనీసం మా పొలం మేము తీసుకున్నాము అనేది మాకు అగ్రిమెంట్ కూడా ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మారిపోతా, ఒకరికొకరు మారుతా, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని సకాలంలో లీజులు ఇవ్వట్లా, పెంచే లీజుని ఆపేశారు. దానికి మాకు సమాధానం చెప్పటం లేదు. మా పొలం మా ఫలానా వాళ్ళకి ఇచ్చామనేది గుర్తింపు కింద మాకు కార్డు ఇవ్వమని అన్నాము, అది ఇవ్వలేదు. ఇదిగో వస్తున్నామని అంటున్నారే కానీ ఒకరు కూడా సంబంధం లేకుండా చెబుతున్నారు. కాబట్టి మాకు గట్టిగా పెరిగే పెంపు ఎందుకు ఆపేశారు, ఏదన్నా పెరిగే పెంపు ఆగిందా, మాకు అది పెంచి ఇవ్వమని మేము తెలియజేస్తున్నాము.
మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి రథోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి రథోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. శ్రీ స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో నిర్వహించిన రథోత్సవం కార్యక్రమాన్ని చల్లపల్లి రాజవంశీయుల కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు వరప్రసాద్ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ బందోబస్తు నిర్వహించగా తీన్మార్ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం తరపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి నిన్న వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. తదనంతరం తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. తదనంతరం నందివాహనంపై స్వామివారి అమ్మవార్లు ఊరేగింపుగా జరగడం జరిగింది. ఈరోజు ఈ కళ్యాణ కార్యక్రమంలో భాగంగా మరి రథోత్సవం అనేది అంగరంగ వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో చుట్టుపక్కల గ్రామాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తుల సమక్షంలో మరి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.